సూలూరుపేటలో మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో సూలూరుపేటలో ఆర్డీఓ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పాల్గొన్నారు. కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ఏవో రవికుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు నంటుతున్నాయని తెలిపారు. బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడి ఉబ్బడిగా పెంచిందని తెలిపారు. పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుందని తెలిపారు. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కేవలం నాసిరకం బియ్యం పంపిణీతో సరిపెట్టుకుంటున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ కేవలం కార్పొరేట్ గుత్తేదారులకు, పెట్టుబడిదారులకు అడుగులకు మడుగులెత్తుతూ పాలన సాగిస్తుందే తప్ప ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుదలకు ఏమాత్రం ప్రయత్నించడం లేదని తెలిపారు. ఒకవైపు కొత్త రేషన్ కార్డులు మంజూరుకు జనాభా లెక్కలతో ముడిపెడుతూ మరోపక్క కార్డుదారులు మరోసారి ఆధారాలు చూపించి రేషన్ కార్డులు పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు పెడుతూ రేషన్ కార్డులు కుదించే యోచనలో ప్రభుత్వాలున్నాయే తప్ప దరఖాస్తు చేసుకున్న అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనతో పాటు ప్రజలకు పౌష్టిక ఆహారం అందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకునేందుకు చూస్తున్నాయని అన్నారు. ఏ వస్తువు ఎత్తుకున్నా 200 రూపాయలు పైబడి ఈవేళ కిలో ధరలు పలుకుతా ఉన్నాయి. ఈవేళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ధరలన్నీ కూడా అదుపులో తెస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజలు 152 కోట్ల మంది ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ అధికారం రావాలని చెప్పేసి ఈవేళ మూడోసారి మళ్ళీ అధికారం రావడం జరిగింది. మేము ఈవేళ సిపిఐగా చెప్తా ఉన్నాం, 2014లోని ధరలు ఈరోజు 2024లో ఉన్న ధరలకు వ్యత్యాసం ఎంత ఉందో తోడు ప్రజలను ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. అందుకోసం ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈవేళ ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ తిరుపతి జిల్లాలో నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేశాం. ఈరోజు సత్యవేడు, తిరుపతి, మన సూలూరుపేట 2 చేసి సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది.